బెడ్రూమ్ ధనవంతుల బెడ్రూమ్లా కళాత్మకంగా ఉంటుంది. ఆ రూమ్లో నిలువెత్తు బీరువాలు 2. వాటి నిండా ఖరీదైన బట్టలు, నగలు, వెండి సామానులు కోకొలలుగా ఉన్నాయి. ఎంత ఉన్నత అధికారి అయినా ఆ జీతం మీద ఇల్లు అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ శ్రీరామ్కు అది చాలా సులువుగా జరుగుతోంది. కారు ఒక్కటి కొనలేదు, కానీ స్కూటర్తో సహా అతనికి అన్నీ ఉన్నాయి. భార్య పేర, పిల్లల పేర, తన పేర ఉన్న పాస్బుక్లు బీరువాలో ఉన్నాయి. అతని లంచాల తత్వానికి విసిగిపోయిన వారు ఎవరో అవినీతి నిరోధక శాఖ వారికి ఫిర్యాదు చేశారేమో తెలియదు, కానీ అతను ఆఫీసులో ఉండగా అతని ఇంటి మీద అవినీతి శాఖ వారు రేడ్ జరపబోతున్నట్లుగా తెలుసుకున్న ఒక ముఖ్య స్నేహితుడి నుండి ఆఫీసులో ఉన్న శ్రీరామ్కు ఫోన్ ద్వారా తెలిసింది. అతను కంగారుగా ఇంటికి వచ్చాడు. హరిత చకచక శ్రీరామ్ అందించిన నగల పెట్టే పాస్బుక్లు తీసుకుని పక్క ఇంటికి వెళ్లాలని డోర్ తీసింది. హరిత స్థాణువు అయింది. ఎదురుగా నిలబడ్డ వ్యక్తులను చూస్తూ శ్రీరామ్ కూడా నిశ్చేష్టుడు అయ్యాడు. అవినీతి నిరోధక శాఖ వాళ్ళు హరిత చేతిలోనివి అందుకున్నారు. నడుంలో పట్టు తప్పినట్టయి హరిత అక్కడే కూలబడింది. శ్రీరామ్ దగ్గర ఒక వ్యక్తి నిలబడ్డాడు. మిగిలిన ముగ్గురు అతని ఇల్లంతా సోదా చేశారు. అతన్ని అడగవలసిన ప్రశ్నలు అడిగారు. శ్రీరామ్ చెప్పిన జవాబులు వాళ్లకు ఏమాత్రం సంతృప్తిగా లేవు. శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అతని ఆస్తికి సీల్ చేశారు. హరిత దిక్కు తోచని దానిలా అయిపోయింది. ఈ హడావిడికి ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చిపడ్డారు. అంతకాలం హరిత అనుభవిస్తున్న విలాసాలకు, ఆమె ఐశ్వర్యానికి అసూయ చెందుతున్న వాళ్లకు ఇప్పుడు హరిత మీద కాస్తైనా జాలి కలగలేదు. మంచి ఉద్యోగం కదా, దాంతో బ్రతక్క లంచాలకు పోతే ఇలాగే ఉంటుంది. అంతా 3 నాళ్ల ముచ్చటే. న్యాయమైన సొమ్ము అయితే నిలుస్తుంది, కానీ ఇలాంటి సొమ్ము ఎలా వచ్చిందో అలానే పోతుంది. అందరూ విమర్శిస్తూ ఉంటే అసలే కృంగిపోయి ఉన్న హరిత గుండె మీద సమ్మెట దెబ్బల్లా ఉన్నాయి. స్టవ్ మీద ప్యాన్లో ఫ్రై మాడిపోతున్న వాసన వస్తుంటే ఎవరో వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వచ్చారు. ఎదురింట్లో ఉన్న కవిత ఒక్కతే హరిత మీద జాలిపడింది.